కొన్నిచ్చిమా మినసా ఈ రోజు మనం విత్ ఇన్ డివెన్ స్లేయర్ సీజన్ 4 ఎపిసోడ్ 5 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఎపిసోడ్ 4 చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మిత్సురి తాంజిరోకి ప్యాన్ కేక్ తినిపిస్తుంది. ప్యాన్ కేక్ తినిన తర్వాత తాంజిరో ప్యాన్ కేక్ చాలా టేస్టీగా ఉందని తాంజిరో అంటాడు. నువ్వు తినేసిన తర్వాత ఈ డ్రెస్ మార్చుకొని మిత్సురి తాంజిరోకి డ్రెస్ ఇస్తుంది. నెక్స్ట్ సీన్ లో మిత్సురి ట్రైనింగ్ రూమ్ ని చూస్తాం. ఇక్కడ మిత్సురి మ్యూజిక్ పెట్టి వీళ్ళందరికీ ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళందరూ ఈ డ్రెస్ వేసుకుని చాలా సిగ్గుపడుతుంటారు. ఇంకా మిత్సురి మ్యూజిక్ కి సింక్ అయినట్టు వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఫైట్ చేస్తున్నప్పుడు ఫ్లెక్సిబుల్ బాడీ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇంకా వీళ్ళందరూ స్ట్రెచింగ్ చేస్తుంటే మిత్సురి తాంజిరో దగ్గరకు వచ్చి ఈ స్ట్రెచింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇంకా మిత్సురి తాంజిరో ప్లేస్ లో కూర్చొని తన ముందున్న అబ్బాయి కాళ్ళని స్ట్రెచ్ చేస్తుంది. ఇంకా తను ఆ నొప్పితో అరవడం స్టార్ట్ చేస్తాడు. తాంజిరో నువ్వు కూడా ట్రై చేయని మిత్సురి అంటుంది. ఇంకా తాంజిరో కూడా ఆ నొప్పితో అరవడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఒబనాయ్ మ్యాన్షన్ ని చూస్తాం. కామాదో తాంజిరో నేను నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఇంకా తాంజిరో తనతో మాట్లాడడానికి ట్రై చేస్తే నోరు మూయి లేకపోతే ఇక్కడే చంపేస్తాను. మిత్సురి నీ గురించి నాకు మొత్తం చెప్పింది. తన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసినట్టుగా ఉన్నావు. ఇంకా మనం అప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ ని చూస్తాం. మిత్సురి ఒబనాయ్ కి లెటర్ పంపిస్తుంది. ఇంకా లెటర్ లో మిత్సురి తను తాంజిరోతో టీ తాగిందని, తను తాంజిరోతో ట్రైనింగ్ చేసిందని, ఇంకా తాంజిరో ఏదైనా తింటున్నప్పుడు చాలా క్యూట్ ఉంటాడని మిత్సురి లెటర్ లో రాస్తుంది. ఇంకా ఒబనాయ్ మిత్సురిని లైక్ చేస్తాడు కాబట్టి ఇదంతా చదివి తనకి తాంజిరో మీద చాలా కోపం వస్తుంది. నేను మిత్సురి లాగా సాఫ్ట్ అయితే కాదు, గుర్తుపెట్టుకో. ఇది విని తాంజిరో నేనంటే తనకి ఫస్ట్ డే నుంచే ఇష్టం లేదు. ఇంకా ఒబనాయ్ తనని ట్రైనింగ్ రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఇంకా ట్రైనింగ్ రూమ్ లో ఒబనాయ్ స్లేయర్స్ అందరినీ అక్కడ కట్టేసి పెట్టి ఉంటాడు. నువ్వు నీ కటానాన్ని వీళ్ళందరికీ తగలకుండా స్వింగ్ చేయాలి. ఇంకా తాంజిరో ఒబనాయ్ తో వీళ్ళందరినీ ఎందుకు కట్టేసి పెట్టారు, వీళ్ళందరూ ఏమైనా క్రైమ్ చేశారా? అవును, వీళ్ళందరి వీక్నెస్ క్రైమ్, ఏది నేర్చుకోలేని క్రైమ్, నా టైం ని వేస్ట్ చేసిన క్రైమ్, నన్ను ఇరిటేట్ చేసిన క్రైమ్. ఇదంతా విని తాంజిరో రియాక్షన్ ఇలాగ ఉంటుంది. ఇంకా ఒబనాయ్ తనకి బోక్తో ఇచ్చి ట్రైనింగ్ ఎలా చేయాలో చూపిస్తాడు. ఇంకా ఒబనాయ్ వీళ్ళందరికీ తగలకుండా వాళ్ళ మధ్యలో ఉన్న స్ప్రింగ్ మీద అటాక్ చేస్తాడు. ఇది చూసి తాంజిరో తను అంత స్పీడ్ లో ఎవరికి తగలకుండా స్వింగ్ చేస్తున్నాడు. ఇంకా నువ్వు ట్రై చేయని ఒబనాయ్ అంటాడు. ఇంకా తాంజిరో స్లేయర్స్ ని చూస్తున్నప్పుడు తనకి వాళ్ళందరి ఇన్నర్ వాయిసెస్ వినిపిస్తాయి. వీళ్ళందరూ భయపడుతూ నన్ను హిట్ చేయకోని అంటుంటారు. ఇంకా తాంజిరో వీళ్ళకి తగలకుండా చాలా స్లోగా స్ట్రైక్ చేస్తుంటాడు. ఇది చూసి ఒబనాయ్ నువ్వు చాలా స్లోగా స్ట్రైక్ చేస్తున్నావు, దీన్ని అసలు ట్రైనింగ్ అనరు, అందుకే నువ్వు నాతో ఫైట్ చేయి. ఇంకా తాంజిరో ఒబనాయ్ మీద స్ట్రైక్ చేయడానికి వెళ్లి ఆగిపోతాడు. కానీ అప్పుడే ఒబనాయ్ తన మీద అటాక్ చేస్తాడు. ఇంకా తాంజిరో మళ్ళీ స్ట్రైక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మళ్ళీ ఒబనాయ్ తన మీద అటాక్ చేస్తాడు. ఇంకా తాంజిరో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. నేను యూజ్ చేస్తుంది బోక్తో అయినా నా ఒక్క హిట్ తో వాళ్ళు చాలా ఇంజర్ అవుతారు. నేను తన అటాక్స్ ని డాచ్ చేస్తూ వీళ్ళందరి మధ్యలో పరిగెత్తాలి. ఇది చాలా డేంజరస్, ఎందుకంటే తన స్ట్రైక్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇంకా అప్పుడే మనం చూస్తాం ఒబనాయ్ అటాక్ చేస్తున్నప్పుడు తన బోక్తో చాలా బెండ్ అయ్యి ఉంటుంది. మేమిద్దరం సేమ్ బోక్తో యూజ్ చేస్తున్నాం, కానీ తన బోక్తో చాలా బెండ్ అవుతుంది. తన బోక్తో సేమ్ ఒక స్నేక్ లాగా చిన్న స్పేసెస్ నుంచి బెండ్ అయ్యి బయటకు వస్తుంది. ఇంకా తాంజిరో వీళ్ళందరూ వాయిసెస్ వింటున్నాడు కాబట్టి వీళ్ళందరికి తగులుతుందేమో అని చాలా సార్లు ఒబనాయ్ అటాక్ చేస్తూ ఆపేస్తాడు. నువ్వు అటాక్ చేయడానికి చాలా ఆలోచిస్తున్నావు అని ఒబనాయ్ అంటాడు. ఇంకా ఈవినింగ్ స్లేయర్స్ అందరూ అలసిపోయి కూర్చొని ఉంటారు. అయినా సరే తాంజిరో ఒక్కడే ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న స్లేయర్ హాషిరాతో అంత హార్డ్ ట్రైనింగ్ చేసిన తర్వాత కూడా నువ్వు ఎందుకు మళ్ళీ ట్రైనింగ్ చేస్తున్నావు? నా వల్ల మీరందరూ ఇంజర్ అవ్వాలని నేను అనుకోవట్లేదు, అందుకే నేను ట్రైనింగ్ చేస్తున్నాను. ఇంకా తాంజిరోని చూసి వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ చేయడానికి రెడీ అవుతారు. ఇంకా నైట్ వీళ్ళందరూ స్నానం చేయడానికి భయపడుతూ ఉంటారు. వాళ్ళకి దెబ్బలు తగిలే కాబట్టి హాట్ వాటర్ లో వాళ్ళకి చాలా నొప్పిగా ఉంటుంది. ఇంకా సెకండ్ ఇంకా థర్డ్ డే కూడా తాంజిరో సిచ్యువేషన్స్ ఏమే ఉంటుంది. తను ఎంత అటాక్ చేయడానికి ట్రై చేసినా ఒబనాయ్ తన్ని అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఫోర్త్ డే తన తప్ప నేను ఇంకా ఎవరి మీద ఫోకస్ చేయకూడదు. రియల్ కాంబాక్ట్ లో మన స్వాడ్ చెట్లకి ఇంకా రాళ్ళకి తగిలితే అది చాలా డేంజరస్, అందుకే దేన్ని తగలకుండా మన స్వాడ్ ని స్వింగ్ చేయాలి. ఇంకా తాంజిరో తన ఫారెస్ట్ లో ఉన్నట్టు ఇమాజిన్ చేస్తాడు. ఇంకా తాంజిరో ఒబనాయ్ అన్ని అటాక్స్ ని బ్లాక్ చేస్తాడు. ఇంకా ఒబనాయ్ మళ్ళీ అటాక్ చేయడానికి వస్తే తన అటాక్ ని డాచ్ చేసి ఒబనాయ్ మీద స్ట్రైక్ చేస్తాడు. ఆ అటాక్ లో ఒబనాయ్ హౌరి మీద కట్ వస్తుంది. ఇంకా ఒబనాయ్ తనతో నీ ట్రైనింగ్ కంప్లీట్ అయింది అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో తాంజిరో ఒబనాయ్ కి థ్యాంక్ యూ చెప్తాడు. ఇంకా ఒబనాయ్ కోపంతో నీ గ్రీటింగ్స్ అయిపోయి ఉంటే నా కళ్ళ ముందు నుంచి తొందరగా వెళ్ళిపో, ఇంకా మిత్సురితో మళ్ళీ మాట్లాడావంటే నా చేతిలో వచ్చేస్తావు, నేనంటే దానికి లాస్ట్ డే వరకు ఇష్టం లేదని తాంజిరో అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో తాంజిరో సానెమి మ్యాన్షన్ ని వెతుకుతూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి జెనిత్సు వస్తాడు. తాంజిరో ఇక్కడ నుంచి నేను తప్పించుకోవడానికి హెల్ప్ చేయి, ఇక్కడ వరకు రావడానికి నాకు చాలా సేపు పట్టింది, నేను ఇప్పుడు సరిగ్గా నించోలేను కూడా, నేను ఎవరికి కనిపించకుండా గోడలు పాకుతూ వచ్చాను, నేను ఇక్కడ నుంచి తప్పించుకోకపోతే కన్ఫర్మ్ గా చనిపోతాను. ఇంకా అప్పుడే అక్కడికి సానేమి వస్తాడు. ట్రైనింగ్ కి తిరిగి వస్తావా లేదా నా చేతిలో చేస్తావా అని సానేమి అంటాడు. ఇంకా జెనిత్సు గట్టిగా రెస్తున్నాడని సానేమి తన్ని నాక్ చేస్తాడు. తన్ని తీసుకురా అని సానేమి అంటాడు. ఇంకా తాంజిరో సానేమితో మిమ్మల్ని చూసి చాలా రోజులైంది, ఈ రోజు నుంచి మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఇంకా తాంజిరో తనతో మాట్లాడుతుంటే సానేమి కోపంతో నువ్వు నాతో అంత ఫ్రెండ్లీ అవ్వాల్సిన అవసరం లేదు, నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. ఇది విని తాంజిరో పర్లేదు, నేను కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే మీరు నెజుకొని స్టాప్ చేశారు. ఇది చెప్పి తాంజిరో అక్కడి నుంచి వెళ్తుంటే సానేమి తన్ని కోపంతో చూస్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో సానేమి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. సానేమి ఇస్తున్న ట్రైనింగ్ చాలా హార్డ్స్ గా ఉంది. జెనిత్సు ఎందుకు పరిగెత్తాలని చూసాడో ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ ట్రైనింగ్ లో మేమందరం తన్ని స్ట్రైక్ చేయాలి, కానీ మనం తన్ని టచ్ చేసి లోపే తను మమ్మల్ని అటాక్
అటాక్ చేస్తాడు. ఇంకా మనం వామిట్ చేసుకుని అన్కాన్షియస్ అయ్యేంత వరకు తను మమ్మల్ని కొడుతూనే ఉంటాడు. నేను ట్రైనింగ్ చేస్తున్నప్పుడు బ్రేక్స్ కూడా ఇవ్వడు. ఇగురోసా దగ్గర అయినా మనకి బ్రేక్స్ దొరికేవి. జెనిత్సు కళ్ళు తెరిచినప్పుడు తన పేరెంట్స్ ని నేనే చంపేసినట్టు నా మీద కోప్పట్టాడు. ఇంకా సానేమి తాంజిరో మీద అయితే ఇంకా హార్చుకుంటాడు. తను ఒక్క సెకండ్ కన్నా ఫోకస్ లూజ్ చేస్తే తనకి ఇంజరీ అయ్యి మళ్ళీ రికవరీకి వెళ్ళిపోతాడు. ఇంకా ఫస్ట్ డే లోని తాంజిరో ఫేస్ ఇలా మారిపోతుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో తాంజిరో కారిడార్ లో వెళ్తూ ఉంటాడు. అప్పుడే తను గెనియా వాయిస్ వింటాడు. ఆనికి నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఇది విని సానేమి, నువ్వు నా వెంట పడడం వదులుతావా? నాకు అసలు తమ్ముడే లేడు. ఇది చూసి తాంజిరోకి తన బ్రదర్ తో ఎలా ఫైట్ చేసేవాడో గుర్తుకొస్తుంది. వీళ్ళిద్దరు ఫైట్ మా సిబ్లింగ్స్ కైనా చాలా డిఫరెంట్ గా ఉందని తాంజిరో అంటాడు. ఇంకా సానేమి గెనియాతో, నేను నీ ఫ్రెండ్ అయినట్టు నాతో అంత క్లోజ్ గా ఎందుకు మాట్లాడుతున్నావు? అంతేకాదు నీ దగ్గర 0 స్కిల్స్ ఉన్నాయి. నువ్వు డిమన్ స్లేయర్ కాప్స్ వదిలేస్తే మంచిది. ఇంకా నువ్వు బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా యూస్ చేయలేవు. ఇంకా ఇది చెప్పి సానేమి అక్కడి నుంచి వెళ్తుంటే, నేను చాలా రోజుల నుంచి నీకు సారీ చెప్పాలనుకున్నానని గెనియా అంటాడు. ఇది పట్టించుకోకుండా సానేమి అక్కడి నుంచి వెళ్తుంటే గెనియా తనతో, నేను ఫైట్ చేయడం కోసం డిమన్స్ ని కూడా తిన్నాను. ఇంకా డిమన్స్ ని తిన్నాడని విని సానేమికి చాలా కోపం వస్తుంది. ఇంకా సానేమి అక్కడి నుంచి స్పీడ్ గా మాయమైపోయి గెనియా కళ్ళని అటాక్ చేయడానికి వస్తాడు. కానీ అప్పుడే తాంజిరో వచ్చి తన్ని సేవ్ చేస్తాడు. వీళ్ళిద్దరు డోర్ పగలు కొట్టుకుంటూ బయటకు వస్తారు. ఇంకా జెనిత్సు ఆ సౌండ్ విని సానేమి వచ్చాడు అనుకుంటాడు. ఇంకా వీళ్ళందరితో అన్కాన్షియస్ గా ఉన్నట్టు యాక్ట్ చేద్దామంటాడు. ఇంకా అప్పుడే సానేమి కోపంతో బయటకు వస్తాడు. ఇంకా తాంజిరో సానేమితో, గెనియాని ఎందుకు చంపాలనుకుంటున్నారని అడుగుతాడు. నేను తన్ని చంపట్లేదు. తన్ని చంపడం చాలా ఈజీ, కానీ రూల్స్ ఒప్పుకోవు. అందుకే తన్ని నేను రికవర్ అవ్వకుండా తన్ని ఇంజర్ చేస్తాను. కానీ ఇప్పుడే తను డిమన్ స్లేయర్ కాప్స్ నుంచి వెళ్ళిపోతే తన్ని వదిలేస్తానని సానేమి అంటాడు. ఇది విని తాంజిరో సానేమితో, డిమన్ స్లేయర్ జాబ్ వదిలేయడానికి తన్ని ఫోర్స్ చేయకు. ఇందాక నువ్వే నీకు బ్రదర్ లేడన్నావు కదా, అందుకే తన డెసిషన్స్ లో ఇంటర్ఫేర్ చేయకు. తన దగ్గర ఎబిలిటీ లేకపోయినా తన లైఫ్ ని రిస్క్ చేసి డిమన్స్ తో ఫైట్ చేస్తున్నాడు. లాస్ట్ టైం గెనియా లేకపోతే మేము అప్పర్ మూన్ ని ఓడించలేని వాళ్ళం. ఇంకా ఇది విని సానేమి, అయితే నేను నిన్ను ఫస్ట్ డిస్ట్రాయ్ చేస్తా అంటాడు. ఇంకా సానేమి ఫాస్ట్ వచ్చి తాంజిరోని పంచ్ చేస్తాడు. కానీ తాంజిరో పంచ్ ని బ్లాక్ చేస్తాడు. ఇంకా తాంజిరో సానేమి హెడ్ మీద కిక్ చేస్తాడు. ఇంకా తాంజిరో జెనిత్సుతో, గెనియాని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. ఇంకా జెనిత్సు తాంజిరోతో, నీకేమైనా పిచ్చెక్కిందా? నా పేరు ఎందుకు పిలిచావు? ఏదైనా సిగ్నల్ ఇవ్వచ్చు కదా. ఇంకా అప్పుడే గెనియా తాంజిరోని అరుస్తాడు. ఇంకా తాంజిరో సానేమిని చూసి తన అటాక్ ని డాట్ చేస్తాడు. తను ఎంత డాట్ చేసినా తన ఇయర్ కట్ అవుతుంది. ఇంకా గెనియా సానేమిని ఆపడానికి ట్రై చేస్తే తన్ని జెనిత్సు అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడు. నువ్వు ఎవరు? నన్ను వదిలే అని గెనియా అంటాడు. తన్ని బ్రదర్ కదా, తను నిజంగానే పిచ్చోడని జెనిత్సు అంటాడు. నా బ్రదర్ ని ఇన్సల్ట్ చేయకని గెనియా పనిచేస్తాడు. ఇంకా వీళ్ళిద్దరు ఈవినింగ్ వరకు ఫైట్ చేస్తూనే ఉంటారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో తాంజిరో కాసుగా తన్ని తిడుతూ ఉంటాడు. ఇంకా తాంజిరో సానేమి ట్రైనింగ్ సస్పెండ్ చేసిందే కాకుండా తాంజిరో సానేమి దగ్గరికి వెళ్ళకూడదనే ఆర్డర్స్ వస్తాయి. ఇంకా వీళ్ళిద్దరు బ్రదర్స్ ని కలపలేకపోయానని తాంజిరో అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో తాంజిరో ఇంకా జెనిత్సు గియోమే ట్రైనింగ్ స్పాట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంకా తాంజిరో జెనిత్సుతో, నా ట్రైనింగ్ సరిగ్గా జరగలేదని అంటాడు. నాకు తెలిసి నీ ట్రైనింగ్ కంప్లీట్ అయినట్టే, ఎందుకంటే నువ్వు హాషిరాతో హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేసావని జెనిత్సు అంటాడు. ఇంకప్పుడే వీళ్ళిద్దరికి వాటర్ ఫాల్ సౌండ్స్ వస్తే వీళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తారు. ఇంకా వాటర్ ఫాల్ కింద ఇనోస్కే ఇంకా వేరే స్లేయర్స్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఇంకప్పుడే వీళ్ళిద్దరు గియోమేని చూస్తారు. ఇంకా గియోమే ఫైర్ మధ్యలో కూర్చొని ఉంటాడు. వెల్కమ్ టు మై ట్రైనింగ్ గ్రౌండ్ అని గియోమే అంటాడు. ఇంకా ఇంతటితోనే ఎపిసోడ్ 5 అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా ఈ ఎపిసోడ్ లో అయితే 3 ట్రైనింగ్ స్టేజెస్ ని ఒకేసారి కవర్ చేస్తారనమాట. ఇంకా ఈ సీజన్ లో టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఇంకా మిగిలి ఉంది గియోమే ట్రైనింగ్ మాత్రమే. ఇంకా మనం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో గియోమే బ్యాక్ స్టోరీ కూడా చూస్తాం. ఇంకా ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో వీడియోలో లైక్ చేసి కామెంట్లు అయితే తప్పకుండా చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.